ఈ రోజు కాకపోతే రేపైనా మరొకళ్ళు ఎవరో నీకు అలా కనబడొచ్చు. నువ్వు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఇది చేయాలమ్మా, నువ్వు రక్షణ పొందాలంటే 40 రోజులు పాటించాల్సిందేనమ్మా, ఈ లెంట్ సీజన్ నువ్వు పాటించకపోతే నీ పరలోకం ఎలా ఉంటుందమ్మా అని చాలా మంది రకరకాలుగా మాట్లాడాలి ఉంటారు. లెంట్కి నేను వ్యతిరేకమేం కాదు, ప్రార్థనలు చేయడానికి సమూహాలుగా కూడుకోవడం వ్యతిరేకమేం కాదు. కానీ నీ భక్తి వాటికే నువ్వు పరిమితం చేసేసావంటే ఖచ్చితంగా నువ్వు దేవునిలో ఎదగట్లేదని అర్థం, దేవుని కొరకు జీవించాలని అర్థం. క్రియల ద్వారా మానవుడు ఎప్పుడూ కూడా పరలోక రాజ్యాన్ని పొందుకోలేడు. నేను చాలా మంచోనండి, మోరల్గా చాలా మంచోనండి, నేను ఎవ్వరికి హాని చేయనండి. దే ఆల్వేస్ వాంట్ టు ఫాలో లీగలిజం. నేను ఇది చేస్తేనే ఇది చేస్తేనే ఇది చేస్తేనే ఇది చేస్తేనే అన్నట్టుగా లీగలిజానికి బౌండ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా. అంతకన్నా భారం మరొకటి లేదు. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? డిపెండ్ ఆన్ గాడ్. బై యోర్ ఓన్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. నీకు నువ్వు కొన్నిసార్లు ఏమీ చేయలేకపో, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ ఎబిలిటీ, ఆ స్ట్రెంత్ దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ నీ విశ్వాసం దేవుని మీద కనబడాలి.